హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఈసారి చికెన్ ఫ్రై నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనుకుంటారు. చాలా సింపుల్ చేయడం అయితే. పెద్ద పెద్ద హోటల్స్ నుంచి ఆర్డర్ చేస్తే మనకు ఆ టేస్ట్ వస్తుంది కదా, అంతకు మించిన టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. సూపర్ డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. బౌల్లోకి అరకిలో చికెన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత కారపొడిని వేసుకోవాలి. ఇందులో అరదబ్బంతా నిమ్మ చెక్కని పిండేసుకొని తీసుకోవాలి. ఒకసారి బాగా మసాజ్ చేసుకుంటూ ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి మినిమం 10 నిమిషాలు పక్కన ఉంచాలి. టైం ఉన్నట్లయితే 1 గంట అయినా ఉంచొచ్చు. ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ అంత ధనియాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 3 లవంగాలు, 2 పచ్చ యాలకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకొని 4-5 ఎండుమిర్చీలని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి కలర్ మారి కొంచెం సువాసన వచ్చిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఒకసారి రోస్ట్ చేసుకొని తీసుకొని ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకును కూడా వేసేసుకుందాము. ముందు మర్చిపోయాను, ఇక్కడ వేస్తున్నాను. మీరు ముందే అయినా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసైనా కూడా వేసుకోవచ్చు, మరేం పర్లేదు. ఇది కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఇది బ్రౌన్ అయిపోతుంది అనమాట. మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్గా అయితే చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మెత్తటి పొడిగా అయితే తయారైంది. పక్కన పెట్టేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ అంతా నూనెని యాడ్ చేసుకోవాలి. కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. ఇది కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఓసారి అంతా బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. చికెన్ని మనము మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది, మరేం పర్లేదు. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, దాదాపుగా మసాలా అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము దంచి ఉంచుకున్న పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని చూసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనము చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఎంతో డెలిషియస్ అయిన గుమగుమలాడిపోయే చికెన్ రోస్ట్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ట్రై చేయండి, మీరే నాకు చెప్తారు. అంత యమ్మీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నేను చపాతీతో సర్వ్ చేశాను. మీరు సాంబార్, రైస్ దేంట్లోకైనా సర్వ్ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది.